ఓ వ్యక్తి తన భార్యకు చుక్కలు చూపించాడు. చావు అంచుల దాకా తీసుకెళ్లాడు. భార్యను గొలుసుతో కట్టేసి అడవిలో బంధించాడు. మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఈ సంఘటన కలకలం రేపుతోంది. దాదాపు 40 రోజుల తర్వాత ఆ మహిళ అడవి నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో వెలుగు చూసింది ఈ అమానవీయ సంఘటన. సోనుర్లి గ్రామ శివారుల్లో గొర్రెలు కాస్తున్న ఓ వ్యక్తి అడవిలో ఏదో అలజడి గ్రహించాడు. దాంతో అడవిలో తిరిగి అటూ ఇటూ చూశాడు. మహిళ అరుస్తోన్న చప్పుడు వినపడుతోంది. కానీ ఎవరూ కనబడలేదు. అలా కాసేపటికే ఒక మహిళ గొలుసులతో కట్టేసి ఉండటాన్ని చూసి గొర్రెల కాపరి షాక్ అయ్యాడు. ఆమె కదల్లేని స్థితిలో ఉంది. దాంతో భయపడిపోయిన గొర్రెల కాపరి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గొలుసులను విప్పేసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే సదరు మహిళ లలితా కయ్యి కుమార్గా గుర్తించారు పోలీసులు. తమిళనాడులో నివసిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. నిజానికి అమెరికా వాసి. భర్తతో ఇక్కడే స్థిరపడిపోయింది. ఆమెకు కొంతకాలంగా భర్తతో కలహాలు జరుగుతున్నాయని గుర్తించారు. ఈ క్రమంలోనే భర్త లలితను వదిలించుకోవాలని అనుకున్నాడని, సైకో ఆలోచనతో అడవికి తీసుకొచ్చి బంధించినట్లు చెప్పారు. ఆమె అడవిలో నుంచి తప్పించుకోకుండా కాళ్లను కట్టేసి గొలుసులను చెట్టుకు కట్టి వదిలేసి వెళ్లాడు. ఆమె దాదాపు 40 రోజులుగా అడవిలోనే బందీగా ఉండిపోయింది. లలితను రక్షించిన పోలీసులు సింధుదుర్గ్లోని సావంత్వాడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత ఓరోస్లోని స్పెషాలిటీ హాస్పిటల్కు తరలించారు. 40 రోజుల పాటు ఆహారం లేకపోవడంతో ఆరోగ్యంతో పాటు మానసిక పరిస్థితి కూడా దెబ్బతిన్నదని వైద్యులు చెప్పారు. అయితే చికిత్స జరుగుతున్న క్రమంలోనే బాధితురాలు తన ఆరోగ్య సమస్యల గురించి కాగితంపై రాసి చూపించింది. 40 రోజుల పాటు ఆహారం లేకుండా ఉన్న విషయాన్ని హైలైట్ చేసి చెప్పింది. గొడవలు పడటంతో భర్త తనని అడవిలోకి తీసుకెళ్లి బంధించినట్లు బాధితురాలు తెలిపింది. ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మహిళ మాట్లాడే పరిస్థితిలో లేదని చెప్పారు. బాధితురాలి వద్ద అమెరికా పాస్పోర్ట్, ఆధార్ కార్డు సహా ఇతర డాక్యుమెంట్లను గుర్తించామన్నారు.